శ్రీశైలం గారు ఎస్ మీకు ఎస్ వీక్షకులకు ఎస్ అదేవిధంగా బొలిశెట్టి సత్యనారాయణ గారికి తర్వాత పుల్లారావు గారికి కూడా శుభ సాయంత్రం. ఎస్ ఇది కొంతమందికి ఎట్లా ఉంటదంటే సార్, ఎవ్వరు చర్చ జరిపినా ఎవరు మాట్లాడినా అందరూ విలువిస్తారు, చక్కగానే మాట్లాడతారు, చక్కగానే దానికి సమాధానం చెప్తారు, సహిస్తారు, బేర్ చేస్తారు. కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే కొంతమందికి జ్వరం వస్తుందండి. జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం అర్హత లేదు అంటారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికల్లో ఆయన డెమో కూడా చేశాడు. ఈవీఎంల వల్ల నాకు అన్యాయం జరిగింది. ఆయన చేసిన దానికి సమాధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆయన చెప్పాడు, వేమూరి హరిప్రసాద్ అని ఒక అతను, కంచర్ల శ్రీకాంత్ అని ఒకరు, వాళ్ళు వచ్చేసి ఏదో పెద్ద అసలు ఒక 6 నెలల పాటు, శ్రీశైలం గారు మీకు గుర్తుండే ఉంటుంది, సోషల్ మీడియా గాని మీరు యాక్టివ్ గా గమనించుకున్నట్లయితే, ఈవీఎం షిఎం ఇదే జన సైనికులు టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టిన ముద్దు పేరు ఏంటంటే ఈవీఎం షిఎం, అది కూడా సీఎం కూడా కాదు, షిఎం అనే పేరుతోటి వెగతాళి అంటే లేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా అనలేదు. ఒక 10 రోజుల పైగా దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో చర్చ జరుగుతా ఉంది దీనిపైన. అనేక సందేహాలు వస్తున్నాయి. దేశ స్థాయిలో ప్రఖ్యాతి చెందినటువంటి ప్రశాంత్ భూషణ్ అనే ఆయన నేరుగా ప్రధానమంత్రి మీద నిందలు వేశారు. ఆయన కాన్స్టిట్యున్సీలో 11 లక్షల ఓట్లే పోలైనాయి, అదే లెక్క చెప్పారు. కానీ లెక్కించేటప్పటికి 12,87,000 లెక్కించారు. ఆయన గెలిచిందేమో 1,52,000తోనే. ఇదే పెద్ద స్కామ్ అని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేశారు. తర్వాత టక్ అయినటువంటి ఎలన్ మస్క్, ఇంటర్నేషనల్ ఫిగర్ అయినటువంటి ఎలన్ మస్క్ ఖచ్చితంగా హ్యాక్ చేయవచ్చు, హ్యాక్ చెయ్యలేము అంటానికి ఎలాంటి ఆధారాలు లేవు, ఖచ్చితంగా హ్యాక్ చేయవచ్చు అన్నాడు. అదేవిధంగా భారతదేశంలో పుట్టి పెరిగిన బిడ్డ, పారిశ్రామికవేత్త, టెలికాం ఇంజనీర్, ఒరిస్సాలో పుట్టినటువంటి వ్యక్తి, జాతీయ నాలెడ్జ్ కమిషన్ అధ్యక్షులు, భారతదేశానికే జాతీయ నాలెడ్జ్ కమిషన్ అధ్యక్షులుగా చేసినటువంటి శామ్ పిట్రోడా, ఆయన నిన్న సాక్షాత్తు టీవీ డిబేట్ లో చాలా స్పష్టంగా చెప్పాడు. 82 సంవత్సరాల వయసు ఆయన, ఈఎన్ఓలో చేసినటువంటి ఆయన చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు. ఇలాంటి మేధావులు గొప్ప వాళ్ళు చెప్పిన తర్వాత ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏమన్నా దెబ్బతిన్నదేమో. ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. శ్రీశైలం గారు, మీకు వాస్తవంగా చెప్తాను. మీకు రెండు నియోజకవర్గాలు ఏమిటంటే అనొచ్చు, బొలిశెట్టి సత్యనారాయణ గారు వారంటే నాకు చాలా గౌరవం, వారు కూడా అనొచ్చు, మ్యాండేట్ 151 మీకు వచ్చింది కదా అన్నప్పుడు. ప్రత్తిపాడు, తాడికొండ, నేను ప్రత్తిపాడు ఇన్ఛార్జిగా కూడా చేస్తున్నాను శ్రీశైలం గారు, మీకు తెలుసు. ఈ ప్రత్తిపాడు, తాడికొండ నియోజకవర్గాలలో గత 8 ఎన్నికలు శ్రీనివాసరెడ్డి గారు ఒక్కటే అంటే కాదు, శ్రీనివాసరెడ్డి గారు ఒక్క అంశం క్లారిటీ రావాలి. కాదు, మీరు వెళ్ళే సబ్జెక్ట్ కంటే ముందు ఒక అంశం క్లారిటీ రావాలి. మీకు 151 వచ్చినప్పుడేమో పబ్లిక్ మ్యాండేట్ ఎట్లా అయ్యింది? ఇప్పుడు మీరు చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు, మీరు చేసినటువంటి ప్రజలను ఎన్ని రకాలుగా మీరు ఇబ్బందులకు గురి చేయాలనో అన్ని ఇబ్బందులకు గురి చేసినప్పుడు ప్రజలు స్పందించినటువంటి తీర్పుకు మీరు ఈవీఎంల ట్యాంపరింగ్, ఈవీఎం వ్యవస్థ అస్తవ్యస్తం అని చెప్పి వ్యాఖ్యానించే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడుంది, ఎట్లా ఉంటుంది? ప్రజా తీర్పును మేము గౌరవిస్తున్నాం, ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం అనే ఇక్కడ ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్టు ఎక్కడ చెప్పండి శ్రీనివాసరెడ్డి గారు. మీరు ప్రజాస్వామ్య వ్యవస్థను వ్యాఖ్యానిస్తున్నట్టుంది. కాదండి, ప్రజాస్వామ్య వ్యవస్థను వ్యాఖ్యానిస్తున్నట్టుంది, ప్రజా తీర్పును గౌరవించినట్టు. ఆయన ఆ రోజు 7 గంటలకే చెప్పాడు. 4వ తారీఖు నాడు 7 గంటలకు వచ్చిన ప్రెస్ మీట్ లోనే చెప్పేశాడు, చాలా స్పష్టంగా చెప్పాడు. శ్రీనివాసరెడ్డి గారు, కాదు, పబ్లిక్ మ్యాండేట్ మీ ఫేవరబుల్ గా ఉందనడానికి
మీరు ఆగండి, ఒక్క పని ఆగండి. చెప్పండి. మా విషయాన్ని మీరు పబ్లిక్ లోకి వెళ్ళనీయకుండా మీరేదో ఒక పార్టీ పక్షం అన్నట్టుగా మీరు మాట్లాడకూడదండి దయచేసి. విషయాన్ని ఇట్లా వెళ్ళనీయండి. వాస్తవాలు ఈ రెండు మాట్లాడితే పార్టీ నియోజకవర్గాలు పక్షము ఎక్స్పెరిమెంటల్ గా ఈ రెండు నియోజకవర్గాలు మీకు చెప్తున్నా, మీరు చెక్ చేసుకోవచ్చు, గూగుల్లో చెక్ చేసుకోవచ్చు. ప్రత్తిపాడు అండ్ తాడికొండ గత 8 సంవత్సరాలుగా యావరేజ్ ఏ పార్టీ గెలిచినప్పటికీ కూడా ఒకసారి కాంగ్రెస్ గెలవచ్చు, ఒకసారి తెలుగుదేశం గెలవచ్చు, ఒకసారి వైసీపీ గెలవచ్చు, ఒకసారి తెలుగుదేశం పార్టీ గెలవచ్చు. గత 8 ఎన్నికలుగా అక్కడ కేవలం 5,000 ఓట్లు మాత్రమే వ్యత్యాసం. ఏ పార్టీ గెలిచినా సగటున 5,000, 2,000, 2,500, 1,300 కూడా ఉన్నాయి, 800 కూడా ఉంది. అలాంటిది ఆ రెండు నియోజకవర్గాల్లో ఈ రోజున మేము 151 స్థానాలు మాకు వచ్చినప్పుడు కూడా తాడికొండ 4,500తో గెలిచాము, ప్రత్తిపాడు 6,200తో గెలిచాము. కానీ ఈ రోజున రెండు నియోజకవర్గాల్లో 40,000 దాటిపోయినాయి. అక్కడ సందేహాలు వస్తున్నాయి. రెండు నియోజకవర్గాల్లో కూడా 40,000 మెజారిటీలు దాటిపోయినాయి. ఇది ఎలా సాధ్యం? ఎక్కడికక్కడ సామాజిక వర్గాలు కానీ పార్టీ ఓటర్స్ కానీ ఎక్కడికక్కడ సిద్ధమై ఉంటారు. అది ఎలా సాధ్యం అనేటటువంటి సందేహాలు ప్రజలలో ఉన్నాయి. శ్రీశైలం గారు.